ఇష్టమైనటువంటి దైవం ఏది? నేను బాగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువ నమ్ముతా, తర్వాత సాయిబాబాని. కలో వెంకటనాయకస్య అంటే సహజంగా వెంకటేశ్వర స్వామి వారి దైవాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరు కూడా వాస్తవాలే మాట్లాడతారని ఒక ప్రతీతి. డెఫినెట్లీ మీరు అడగండి, నేను మాట్లాడేది వాస్తవం కాదు ప్రజలు కూడా గమనిస్తారు కదా. వైసీపీ 2029లో అధికారాన్ని చేయబడుతుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ పబ్లిక్లో ఉంది. దానికి సమాధానం ఏంటి? పబ్లిక్లో బిగ్ క్వశ్చన్ ఏం లేదు కానీ సార్, దాంట్లో కొన్ని రాజకీయ పార్టీలు అండ్ కొన్ని మీడియా సంస్థలు అయితే ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారినే కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసలు లేకుండా చేసేస్తే పని అయిపోయింది కదా, మనకి ఇంకా ప్రత్యర్థులు ఉండరు కదా అనేటటువంటి బలమైనటువంటి కుట్ర అయితే చేస్తున్నమాట వాస్తవం. ఓకే, ప్రజలకు ఇప్పుడు సార్ రాజకీయాల్లో గెలిపోవటములు సహజం. నాకంటే మీరు చాలా సీనియర్, అన్నీ గమనిస్తూ ఉంటారు. సో మీరు రాజకీయాల్లో ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 99 ఎన్నికల్లో గెలిచాడు, 2004 ఎన్నికల్లో ఓడిపోయాడు, 2009 ఎన్నికల్లో ఓడిపోయాడు, మళ్ళీ 2014లో గెలిచాడు, 19లో ఓడిపోయాడు, 24లో గెలిచాడు, మళ్ళీ 29లో ఓడిపోతాడు. దాంట్లో ఏముంది? అంటే ఇక్కడ పబ్లిక్ ఒపీనియనే కాకుండా మరి గత ప్రభుత్వంలో 150 మంది అధికార ప్రతినిధులు, 80 మంది చైర్మన్లు, మరి ఇన్ని పదవులు ఇచ్చినప్పుడు కనీసం ఈ అధికార ప్రతినిధులకు కానీ లేకపోతే ఈ చైర్మన్ పదవులు అనుభవించిన వారికి కానివ్వండి, మరి 175 స్థానాల్లో కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు కానివ్వండి, గెలిచిన 154 ఎమ్మెల్యేస్ కానివ్వండి, కనీసం వీళ్ళలో అన్న నెక్స్ట్ మన పార్టీ నిలబడుతుంది, అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఆలోచన ఇప్పటికైనా కలుగుతుందా అని ఓ సందేహం కలుగుతుంది. సార్ ఇప్పటికీ మీరు అన్న మాటకి ఒక్క మాట నేను యాడ్ చేయాలి. మేము అధికారంలో కోల్పోయినటువంటి మొట్టమొదటి నెలలోనే ప్రజలందరికీ ఒక అనుమానాలు కలిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే విపరీతమైనటువంటి విశేష ఆదరణ. ఎందుకు? నిజంగా మాకు 11 సీట్లే వచ్చినాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా పట్టుకుంటే కొడుతున్నారు, తంతున్నారు, చంపుతున్నారు కూడా. అదే రషీద్ హత్య. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి వినుకొండ వస్తుంటే వచ్చినటువంటి ప్రజాదరణ చూసినప్పుడే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ నిజంగా ఇక్కడ సందర్భం వచ్చి చెప్తాను. ఇప్పుడు ఈ పబ్లిక్ టాక్ ఏంటంటే ఈ రషీద్ హత్య అనేటువంటిది వారి వ్యక్తిగతంగా జరిగినటువంటి తప్ప పార్టీకి సంబంధించింది కాదని, దాన్ని జగన్మోహన్ రెడ్డి భుజాన వేసుకుని వినుకొండ ప్రాంతం వెళ్ళి దాన్ని తన ఓన్గా చేస్తున్నటువంటి పబ్లిక్ టాక్ బాగా వచ్చింది. ఇందులో వాస్తవం లేదంటారా? ఇప్పుడు మీరు ఇది వ్యక్తిగత హత్య అంటే ఏ విధంగా వ్యక్తిగత హత్య? వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయని. ఏమున్నాయి కక్షలు? వీళ్ళు పార్టీలో ఉన్నారు, వాళ్ళు పార్టీలో ఉన్నారు, అదే కక్ష. అంతమించే ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆస్తిగాదాలు. ఇప్పుడు చిన్న సబ్మిషన్ అండి, మీరు వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీతో డిబేట్గా ఒక టీడీపీ వస్తారు, పార్టీ మీద చర్చలు తప్ప వ్యక్తిగత చర్చలు కాదుగా. మీరు అన్నాడు వ్యక్తిగత చర్చ కాకపోయినా పార్టీ మీద చర్చతోనే వ్యక్తిగత కక్ష అనేది పెంచుకుంటా ఉన్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు, అందులో ఎలక్షన్ బూత్కి వచ్చేసరికి 4 కోట్ల మంది వెళుతారు. 4 కోట్ల మందిలో 1 కోటి మంది న్యూట్రల్ ఓటర్లు ఉంటారు, మిగిలిన వాళ్ళు 2 పార్టీల పక్కన ఉంటారు కదా. డెఫినెట్లీ. సో ఇక్కడ ఎలక్షన్ అప్పుడు జరిగేటువంటి ఓటింగ్ కంటే కూడా 5 సంవత్సరాలు పార్టీల గురించి చర్చించుకోరు కదా. అటువంటప్పుడు ఈ రషీద్ వచ్చినటువంటిది వాళ్ళ వ్యక్తిగత కక్షల మీద జరిగిన దాన్ని మీరు వైసీపీ ఓన్ చేసుకున్నది అనేటువంటిది పబ్లిక్ టాక్ అండి. సార్ చనిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, చంపింది అవతల తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సో ఇది ఇద్దరి మధ్య వ్యక్తిగతం ఎట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలో లేదంటే ఏమన్నా ల్యాండ్ ఇష్యూస్ ఇంకేదైనా డబ్బులు ఉన్నాయని కదా పబ్లిక్ లేదు, 100% లేదు. రెండోది మీరు అన్నట్టుగా మా చర్చా వేదికలు మేము పార్టిసిపేట్ చేసేటటువంటి ఈ చర్చా వేదికల్లో కూడా ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు, వ్యక్తిగత వాతావరణం అయిపోయింది. ఎందుకు? వాళ్ళ అవతల పార్టీని గట్టిగా ఓన్ చేసుకోవటం, మేము మా పార్టీని అదేవిధంగా ఓన్ చేసుకోవటం, వాళ్ళు వ్యక్తిగతంగా దోషంలోకి వెళ్ళటం, ఇంకా మేము కూడా తప్పని పరిస్థితుల్లో రివర్స్ కౌంటర్లు ఇవ్వటం. దీనివల్ల ఏంటంటే నిజంగా మా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండదు, తెలుగుదేశం పార్టీ వచ్చేటటువంటి వ్యక్తి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే వ్యక్తి మధ్య వ్యక్తిగత ఉండదు, కానీ పార్టీ టు పార్టీ వచ్చినప్పుడు పార్టీ తగాదాలు అయిపోతున్నాయి. సో రషీద్ కూడా జరిగింది క్లియర్గా. అంతకుముందు ఇద్దరు ఒకే చోట ఉన్నారు, కానీ ఎక్కడైతే అవతల పార్టీలోకి వెళ్ళాడో ఇతని మీద కక్ష పెంచుకోవడం రషీద్ మీద. సో ఏదో అదును చూశాడు, వాళ్ళు గెలుస్తున్నారు, అవతల కూటమి ప్రభుత్వం గెలవగానే టార్గెట్ చేసి రోడ్డు మీద చంపేశారు. సో దీన్ని మేము పార్టీకి అంటగట్టడం అనేది కాకపోయినా
చంపిన మాట వాస్తవమే కదా, విజువల్స్ కనబడుతున్నాయి. చంపిన మాట వాస్తవమే కదా. వైసీపీ పార్టీకి ఓన్ చనిపోయిన చేసుకున్నది కొద్దిగా సార్, పబ్లిక్ లో కొద్దిగా వ్యతిరేకత ఉంది అనుకుంటాను సార్. నేను ఒక మాట, ఇప్పుడు అతను ఎమ్మెల్సీగా మా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి డ్రైవర్ని చంపాడన్నటువంటి దాంట్లో వెళ్ళాడు, అది ఇంకా కోర్టులో ఉంది, ఫైనల్గా తేల్లా. కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎట్టంటే కట్టారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యక్తిగతానికి సంబంధించిన అంశం, ఇక్కడ కులాన్ని అంట కట్టారు. అప్పుడు మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, ఇతను కూడా మా పార్టీ నాయకుడిగా ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ అవతల పార్టీ నాయకుడిగా ఉన్నాడు. అటువంటి జరిగినప్పుడు ఆ ఎమ్మెల్సీ మీద ఆలోచన వచ్చినప్పుడు పార్టీ ముందు అతను ఏం చేయాలి? పార్టీని సస్పెండ్ చేసాం. ఎప్పుడు చేశారు అది? ఇమీడియట్గా చేసాం. ఓకే, వితిన్ 2 days 1 day అది ఏదైతే ఇష్యూ రాగానే అది ఆల్రెడీ న్యాయస్థానంలో ఉంది కాబట్టి అది తెలియదాకా సస్పెండ్ అని చెప్పాము. సో పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ అనేది మనం చేసేది కాదు, మీకు తెలుసు అది. సో పార్టీ నుంచి వచ్చిన పదవిని అయితే మనం సస్పెండ్ చేయొచ్చు. రెండో అంశం, దాన్ని ఏమన్నారు, కులానికి కూడా అంటగట్టారు. అతను చనిపోయింది దళితుడు, మరి చంపింది కాపాలలా అక్కడ. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంపింది వైఎస్ఆర్సీపీ రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి కులాల మీదే రాజకీయం నడుస్తుంది. సార్, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చిందో కంప్లీట్గా కుల రాజకీయాలు, లేదంటే దాన్ని వ్యక్తిగత దోషాలతో వెళ్ళిపోయింది. వైసీపీలో మేము వచ్చింది కాదు సార్, మేము వచ్చింది రాజకీయాల్లో. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పై స్థాయిలో అన్నిటిలోనూ కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టుకున్నారు అని వ్యాఖ్యానించింది జగన్మోహన్ రెడ్డి కదా. ఉన్నారు కాబట్టి ఉన్నామని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన చుట్టూ ఎక్కడ ఉన్నారు చెప్పండి? ధనంజయ రెడ్డి ఎవరండి? మీరు ధనంజయ రెడ్డి లేదు చెప్తానండి, ఓ పిఏగా ఉన్న ఒక ఇద్దరినో పెట్టుకాను కదా. మంత్రివర్గం అనేది కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు దాని తర్వాత ప్రయారిటీ ఎవరు ఉంటారు? తర్వాత 24 మంది మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. దానిలో మేము రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చున్నాం? ఇప్పుడు మీరు చెప్పేంటంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి 2024 ఎలక్షన్లో రెడ్డిలు జగన్ వ్యతిరేకంగా ఓటు వేశారనా? కొంత జరిగి ఉండొచ్చు కూడా, దాన్ని నేను కాదనేటటువంటి అంశం కాదు. ఎందుకంటే మాకు కొంచెం ప్రయారిటీ తక్కువ ఇచ్చారు అనే ఫీలింగ్ కొంత రెడ్డి సామాజికంలో ఉన్నమాట వాస్తవమే, దాన్ని ఓపెన్గా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం పరిపాలన వాళ్ళు చూసిన తర్వాత, అరే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రయారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇలాంటి చంద్రబాబు నాయుడు మార్పు వచ్చింది అంటారు. మెజారిటీ వచ్చింది అంటున్నారు. మెజారిటీ ఎందుకంటే ఇప్పుడు మాకు 100కి అంతకుముందు 100 మంది రెడ్లకి 90 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే, మొన్నటి ఎన్నికల్లో ఒక 60 మందో లేదంటే 65 మందో ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయాలి. ఒకవేళ ఓటు వేసినా యాక్టివ్గా పనిచేయాలి. ఎందుకు? పదవుల విషయంలోనో ఇంకో ప్రయారిటీ విషయంలోనో మిగిలిన కమ్యూనిటీలకు ఎక్కువ అవకాశం దొరికిన దాంట్లో కొంతమంది చేయలే. కానీ ఇప్పుడు చేంజ్ వచ్చింది. ఒకవేళ మనకి ఇచ్చినా కూడా మనం పనిచేద్దాం అనేటటువంటి ఆలోచనలో వెళ్ళిన మాట వాస్తవం. వెంకటరెడ్డి గారు